నమస్కారం, రచ్చా న్యూస్ కి స్వాగతం. నేటి నుంచి ప్రధాని మోడీ 3 దేశాల పర్యటన. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్లలో కీలక భేటీలు. గన్నవరంలో టీడీపీ వర్సెస్ వైసీపీ. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని కలిశారనే అక్కసుతో దాడి. ముదిగొండలో ఉద్రిక్త వాతావరణం. గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటిపై కాంగ్రెస్ నాయకుల దాడి. ఇండిగో సంక్షోభంపై జోక్యానికి సుప్రీం నిరాకరణ. ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోందని వెల్లడి. ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు. తీవ్ర స్థాయికి చేరిన వాయు నాణ్యత సూచి. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు 3 దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించి ఆయా దేశాల అగ్ర నాయకులతో సమావేశం కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రధాని తన పర్యటనలో భాగంగా మొదట జోర్డాన్ చేరుకుంటారు. ఆ దేశ రాజు అబ్దుల్లా బిన్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు అక్కడ 2 రోజులు పర్యటిస్తారు. భారత్, జోర్డాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇరు దేశాల మధ్య సహకారం, ప్రాంతీయ శాంతి, భద్రత వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. అనంతరం మంగళవారం ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఆ దేశంలో పర్యటిస్తారు. ప్రధాని హోదాలో మోదీ ఇథియోపియాకు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య మైత్రి, సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అంశాలపై చర్చిస్తారు. చివరిగా డిసెంబర్ 17, 18 తేదీల్లో ప్రధాని ఒమన్లో పర్యటిస్తారు. ఒమన్ సుల్తాన్ హైదర్ బిన్ తారిక్ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లనున్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ పర్యటన జరగనుంది. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇంధనం, భద్రత వంటి పలు రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. ప్రధాని మోడీ ఒమన్లో పర్యటించడం ఇది 2వసారి. ఇండిగో ఎయిర్లైన్స్లో ఇటీవల నెలకొన్న తీవ్ర అంతరాయాలు, విమానాల రద్దుపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు ఇవాళ నిరాకరించింది. ఈ అంశంపై ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతున్నందున అక్కడే తమ వాదనలు వినిపించాలని పిటిషనర్కు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్ను విచారించింది. న్యాయవాది నరేంద్ర మిశ్రా స్వయంగా ఈ పిల్ను దాఖలు చేశారు. ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ కొనసాగుతోందని, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ఒకే అంశంపై 2 చోట్ల సమాంతర విచారణలు అవసరం లేదని పేర్కొంది. పిటిషనర్ తన వాదనలను ఢిల్లీ హైకోర్టులో వినిపించేందుకు అనుమతించాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఇటీవల ఇండిగో విమానాలు భారీ సంఖ్యలో రద్దు కావడం, ఆలస్యం అవడంతో ప్రధాన విమానాశ్రయాల్లో మానవతా సంక్షోభం తలెత్తిందని పిటిషనర్ తన పిల్లో ఆరోపించారు. వృద్ధులు, చిన్నారులతో సహా వేలాది మంది ప్రయాణికులు ఆహారం, నీళ్లు, సరైన వస్తువులు లేకుండా గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కి భంగం కలిగించడమేనని వాదించారు. మరోవైపు ఈ అంశంపై విచారణ జరుపుతున్న ఢిల్లీ హైకోర్టు లక్షలాది మంది ప్రయాణికులను ఇబ్బందులు గురిచేసేలా పరిస్థితిని ఎందుకు దిగజార్చారని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ కేసు తదుపరి విచారణను జనవరి 22కి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా తమ కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నాయని, ఈ నెల 12న 2050 విమానాలు నడపగా కేవలం 2 మాత్రమే రద్దయ్యాయని ఇండిగో ప్రకటించింది.
अगर ये जवाब नहीं दे पा रहे तो इनके इंडिया लेवल तो होंगे ना, इंडिया लेवल तक होंगे ना। नहीं मान रहे, जवाब नहीं है, हम भी पागल हो रहे हैं। अरे वो तो अपने सारे पैसे वो नंबर लेकर आना भैया। कम मदद जैसे अपने भाई को पंजाब को ಅಲ್ಲ ಕನ್ನಡಕ್ಕೆ ಟಿಕೆಟ್ ಬೇಕು, ಕನ್ನಡಿಗೆ ದುಡ್ಡು ಬೇಕು, ಕನ್ನಡ ಏರ್ಪೋರ್ಟ್ ಬೇಕು, ಮತ್ತೆ ಕನ್ನಡ ಬರೋದಿಲ್ಲ. ಮಾಡಿ ఇండిగో ఎయిర్లైన్స్ ಒಂದು నీచ కడుపే. దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. నగరంలో కాలుష్యం ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450 మార్కును దాటింది. కొన్ని ప్రాంతాల్లో 500 పాయింట్లు AQI నమోదైంది. విజిబిలిటీ పడిపోవడంతో విమానాలు రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. విమానాల ఆలస్యంపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామని ఇండిగో సంస్థ తెలిపింది. ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ విమానాల కార్యకలాపాలు కొనసాగిస్తామని పేర్కొంది. మరోవైపు పొగమంచు నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రోడ్డు క్లారిటీగా కనపడకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాయు కాలుష్యం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో శ్వాసకోశ సమస్యలు పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు హైబ్రిడ్ మోడ్లో కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లా ముదిగొండ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు అనంతరం రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ముదిగొండ మండలం లక్ష్మీపురం గ్రామంలో ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని స్థానిక కాంగ్రెస్ నాయకులు గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఇంటిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. లక్ష్మీపురం గ్రామంలో జరిగిన 2వ విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున సలీమా సర్పంచ్గా గెలుపొందారు. ఈ విజయాన్ని జీర్ణించుకోలేని ఓడిపోయిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి అనుచరులు స్థానిక కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో దౌర్జన్యానికి దిగారు. సలీమా ఇంటిపై కర్రలు రాళ్లతో దాడికి పాల్పడడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడి నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాట, ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దాడి ఉద్రిక్త పరిస్థితుల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే లక్ష్మీపురం గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించి ఇరు వర్గాలను చెదరగొట్టారు. పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి కొంత శాంతించింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎన్నికల ప్రచారంలో భాగంగా చురుగ్గా పాల్గొంటూ ఆకస్మికంగా గుండెపోటుతో మరణించిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. వేములవాడ అర్బన్ మండలం చింతల్టానా గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మురళి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న సమయంలో గుండెపోటు గురై దురదృష్టవశాత్తు మరణించారు. ఎన్నికల వేళ ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ వెంటనే చింతల్టానా గ్రామంలోని మురళి ఇంటికి చేరుకున్నారు. దివంగత అభ్యర్థి మురళి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మురళి మరణం పార్టీకి స్థానిక నాయకత్వానికి తీరని లోటన్నారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆదుకుంటామని హామీ ఇస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ వారి వెంటే ఉంటుందని భరోసా ఇచ్చారు. లక్షలు పోసి ఖర్చు పెట్టి కింద పడి మీద పడి కాలు పట్టుకుంటే గెలుస్తాం. ఎంత ప్రేమనో చెప్పు మీ నాయన, నాకు గొప్ప వారసత్వం ఇచ్చిపోయింది. మీకు నాకు తండ్రులు తాతలు ఇచ్చేటి గదే గొప్ప పేరు వారసత్వం. మేము మిగతా వాటికి మేము ఉన్నాం అందరం. మీ చదువు మీ ఉద్యోగం రెండు నా బాధ్యత. లక్ష్మణ నాది మా ఇద్దరు బాధ్యత. ఎంత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నో ప్రాబ్లం. ఒకవేళ తను ఇన్ఫార్మెన్స్ చదువుతామంటే చదివిస్తాను. లేదు బిడ్డ లేదు నేను జాబ్ చేస్తా నాకు ఎందుకు అనుకుంటే జాబ్ నేను పెట్టిస్తాను. హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో కారణంగా పలువురు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. టికెట్లు ఉన్నప్పటికీ సమయం మించిపోయిందని చెప్పి విమానం ఎక్కేందుకు సిబ్బంది అనుమతించకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్లు తీసుకుని తమ విమానం ఎక్కేందుకు బోర్డింగ్ లైన్లో నిల్చున్న ప్రయాణికులను ఇండిగో సిబ్బంది అకస్మాత్తుగా అడ్డుకున్నారు. బోర్డింగ్ సమయం అయిపోయింది అంటూ వారిని విమానంలోకి అనుమతించలేదు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. టికెట్ తీసుకున్నాక సమయం లేదంటూ గేట్ క్లోజ్ చేయడం ఏంటని ఈ విషయంలో ఇండిగో సిబ్బందిని బాధితులు తీవ్రంగా వాగ్వాదానికి దిగారు. కొంతమంది ప్రయాణికులు ముఖ్యమైన పనులు ఉండడం వల్ల తాము ఆలస్యం చేయలేమని మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ప్రయాణికుల ఆందోళన పట్ల ఇండిగో సిబ్బంది చూపించిన నిర్లక్ష్యం మరింత ఆగ్రహం తెప్పించింది. మేమేమీ చేయలేం, ఇది మా చేతుల్లో లేదు, కావాలంటే మీరు ఉన్నతాధికారులతో మాట్లాడుకోవచ్చు అంటూ చాలా తేలిగ్గా సమాధానం చెప్పినట్లు బాధిత ప్రయాణికులు తెలిపారు. వికారాబాద్ జిల్లా నవాపేట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. వికారాబాద్ జిల్లా నవాపేట్ మండలం పరిధిలోని ఎమ్మెల్యే కాళీ యాదయ్య సొంత గ్రామమైన చెంచల్పేటలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థిపై ఇండిపెండెంట్గా పోటీ చేసిన అనసూజ అనంతరాములు గెలుపొందారు. మరీ ముఖ్యంగా జనరల్ కేటగిరీలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై బీసీ వర్గానికి చెందిన మహిళ అయిన అనసూజ అనంతరాములు విజయం సాధించడం గమనార్హం. చిచ్చల్పేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందించినటువంటి గుడిసె అనసూయ గారికి మరియు 10 వార్డులు గెలిచినటువంటి మన వార్డు మెంబర్లకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంకోటి ఈరోజు జరిగిన విషయం ఏంటంటే ఈ ఎలక్షన్కు ముఖ్య కారణం చాలా ఉంది. మన మండల్ లెవెల్లో కానీ ఒక డిస్టిక్ లెవెల్లో కానీ దీనికి ప్రత్యేకత ఉంది. ఏ విధంగా అంటే జనరల్ ఉంది. ఆ జనరల్ నిలవడం ఎందుకంటే జనరల్ అంటే ఒకరికే అవకాశం అని ఉంది. ఆ జనరల్లో నిలవడం మన బీసీలకు అన్యాయం జరుగుతుందని, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని చాలా మార్చారు. ఆ మార్చిన దానికి ఏముందంటే గవర్నమెంట్ స్లోగన్ గిన బీసీలకు చేస్తాం 42% తర్వాత మాకు రాజ్యాంగ ప్రకారం రావడం వచ్చే 23% తగ్గించి మా బీసీ రిజర్వేషన్ మొత్తము మా జనరల్ చేసారు. జనరల్లో బీసీని తీసుకుపోవడం అనే కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్కు తూట్లు పొడిచినందుకు కాబట్టి మేము ఖచ్చితంగా ఇలా వాడాలి, మేము సాధించాలి. కాబట్టి సాధించాలని అందరి పట్టుదలతోని అందరి సపోర్ట్తోని బలహీన వర్గాలను తొక్కడము నేర్చుకోరు. కాబట్టి ఆ తొక్కడానికి మేము దాన్ని ప్రత్యేకంగా మొత్తం వ్యతిరేకించి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి పోటీ చేయడం జరిగింది.
వాళ్ళందరి కృషితోని వాళ్ళందరి సహకారంతో ప్రతి ఒక్క సర్పంచ్ అభ్యర్థిగా కాన్సెప్ట్ తీసుకొని మనం ఖచ్చితంగా గెలిచి చూపెట్టాలని గెలిచిర్రు. అందుకే వాళ్ళందరికీ మాకు ఇంత పెద్ద విజయానికి ఇచ్చినందుకు వారందరికీ మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి పెంటపాడు మండలం మేనవల్లూరు గ్రామాభివృద్ధి కృషి చేయాలని తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొలిశెట్టి తనయులు జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ అన్నారు. పెంటపాడు మండలం మేనవల్లూరు గ్రామానికి చెందిన వైసీపీ పార్టీలతో పాటుగా ఇతర పార్టీలకు చెందిన నాయకులు బొలిశెట్టి రాజేష్, తోట రాజా ఆధ్వర్యంలో గుబ్బల ఆర్లయ్య, లంక గణపతి, నేల నాగమల్లయ్య వీరితో పాటు సుమారు 150 మంది జనసేన పార్టీలు చేరారు. జనసేన కార్యాలయం జరిగిన కార్యక్రమంలో బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేస్తున్న కృషికి మద్దతుగా ఎంతో మంది జనసేనలో చేరుతున్నారని అన్నారు. ముఖ్యంగా జనసేన, టీడీపీ, బీజేపీ గెలుపున కృషి చేసిన నాయకులు గాని, కార్యకర్తలు గాని కూటమి నుంచి బయటకు వెళ్లకుండా వారికి అండగా నిలిచే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. జనసేనలో కొత్తగా చేరుతున్న వారితో జనసేన సీనియర్ కార్యకర్తలు, నాయకులు అన్నదమ్ములా కలిసి పనిచేస్తారని ఆయన తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అండగా నిలుస్తూ ప్రజాక్షేమం కోసం కృషి చేస్తున్న సీనియర్ నాయకులు తోట గోపి, ఇతర నేతలకు రాజేష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పుల్లా బాబీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాజా జోగి సాయితేజ అలా వరుసగా వచ్చామని జోగి సాయితేజ గుబ్బల చందు అంబటి రాజేంద్ర వచ్చేలా వచ్చాం. దుర్గారావు పొన్నూరు పండు పదివాడి సాయిరామ్ కడల గణపతి ముద్రపోయిన శ్రీను ఈ పక్క వచ్చి వచ్చిన పాల శ్రీను గుబ్బల లక్ష్మణ్ మేనవల్లూరు గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి. నేను గత 2021లో టీడీపీ తరపున గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. పోటీ చేసిన తర్వాత స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత కూటమి గెలిచినంత వరకు మేము అందరం కలిసే ఉన్నాము. కూటమి గెలిచిన తర్వాత నన్ను పక్క పెట్టినారు. పక్క పెడితే నేను మీడియాతో మాట్లాడి టీడీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసిన తర్వాత నేను రాజీనామా చేసిన విషయం తోట గోపి గారికి తెలిసింది. ఈరోజు మేనవల్లూరు గ్రామం నుంచి జోగి పార్టీ గారు కొన్ని అనివార్య కారణాల వల్ల గతంలో 2021లో తెలుగుదేశం పార్టీ నుంచి పంచాయతీ సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేయటం స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అప్పుడు కొన్ని కారణాల వల్ల కొన్ని మనస్పర్ధలతో ఉన్న అలాగే పార్టీలో కొనసాగడం, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కూటమి ప్రభుత్వం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని మనస్పర్ధలతో సక్సెస్ఫుల్గా మనం ఎలక్షన్ని జరిపించాలి. మీరు అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏదైతే ఇవాళ రోజున జాయిన్ అయ్యారో ఎమ్మెల్యే గారు ఉంటే వేరేగా ఉండేది. బట్ ఆయన లేకపోయినా నన్ను చెప్పమన్నారు కాబట్టి మీ అందరికీ చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇవాళ రోజు నుంచి మా కుటుంబ సభ్యులు మీరు అందులో అలాగే మిమ్మల్ని ట్రీట్ చేస్తారని ఎట్టి పరిస్థితుల్లోనూ. మీకు ఏదైనా పని ఉందన్నప్పుడు ఖచ్చితంగా మీరు రావచ్చు. అలాగే ఇంకొక చిన్న మాట మీకు చెప్పి తీరాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైతే మా జెండా మోసి ఇన్నేళ్ళు కష్టపడి మాతో గెలిపోవటంలో కూడా వాళ్ళందరూ మాతో ఉన్నందుకు మీకు పూర్వం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండుండొచ్చు, ఒకరికొకరు పార్టీ విభేదాలు ఇవన్నీ జరిగి ఉండొచ్చు, అది వేరే విషయం.
కానీ ఇవాళ ఇప్పుడు మనం అందరం కలిసి ఉంటున్నాం కాబట్టి మా కోసం మోసిన ప్రతి ఒక్కరు మాకు సీనియర్స్ కాబట్టి ఆ దాంట్లో సీనియర్స్ అంటే ఏజ్లో కాదు, వాళ్ళు కుర్రోళ్ళైనప్పటికీ కూడా జెండా మోసి కష్టపడ్డారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మీరు సహకరించాలి. రానున్న రోజుల్లో వాళ్ళు కూడా మీకు అదే విధంగా సహకరిస్తారు. మీరు మన అందరం కలిసి ఆ ఊర్లో ఉన్న సమస్యలన్నింటినీ మనం పరిష్కరించి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ కలిసి ఉన్నప్పుడు మాకు అది సంతోషాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా ఊరి మీద ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి ఊరిని బాగు చేసే విధంగా ఆయన కష్టపడతారు. ఆ నమ్మకం. తమ ఉనికిని కాపాడుకునేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్రంలోని కూటమి సర్కార్పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోగిరెడ్డి ఆదిలక్ష్మి ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలపాలని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారన్నారు. ఇందుకు గాను రాష్ట్రంలో వైద్య విద్యా కళాశాలలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని గుర్తు చేశారు. రాష్ట్రానికి కేంద్రం 17 వైద్య కళాశాలలు మంజూరు చేసినప్పటికీ నాటి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వాటి నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయిందన్నారు. జగన్ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి కొరబడిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఈ కళాశాల నిర్మాణం సంవత్సరంలో పూర్తి చేసి సమర్థవంతంగా నాణ్యమైన విద్యను అందించేందుకు గాను చర్యలు చేపట్టిందన్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో అమలాపురం, మార్కాపురం, మదనపల్లి, ఆదోని, బాపట్ల, పెనుగొండ, పాలకొల్లు, నర్సీపట్నం, పార్వతీపురం వైద్య కళాశాలల నిర్మాణం పూర్తి చేసి సత్వరం ప్రారంభించి నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులకు న్యాయం చేసేందుకు గాను ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్య విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఇప్పటికే ఈ విధానం వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉందని, ఇవి ఆయా ప్రాంతాల్లో ఈ సంస్థలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆరోగ్యశ్రీ వంటి పథకాలు కూడా ఈ విధానంలో నిర్వహించిన సంగతిని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రైవేట్ ప్రజా భాగస్వామ్యంతో ఈ కళాశాలలు నడుస్తాయన్నారు. ఈ విధానంలో విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆదిలక్ష్మి ఖండించారు. ఇప్పటికే ఆయా వైద్య కళాశాలలో కేంద్ర ప్రభుత్వం సీట్లను ఏర్పాటు చేయడం జరిగిందని, సామాన్య పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుందని వివరించారు. విద్యార్థులకి చక్కని చదువు కోసం అనుకుంటున్నామో, పేదలకి మంచి వైద్యం కోసం అని ఏదైతే మనం అనుకుంటున్నామో దానికి వాళ్ళు మాత్రం అన్ని జిల్లాల్లో నిర్మించుకున్నారు. పార్టీ కార్యాలయాలు నిర్మించుకోగలిగారు కానీ ఈ వైద్య కళాశాలలు మాత్రం వాళ్ళు చాలా చిన్న చూపు చూసి ఈ అభివృద్ధి విషయంలో పక్కన పెట్టారు. ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ఈ కార్యక్రమంలో నిమ్మంది బెనర్జీ గారు, అలాగే కావ్యారెడ్డి గారు, అలాగే ఆదిలక్ష్మి గారు, అలాగే సోదరులు నారాయణ గారు, అలాగే గంగాధరం గారు, ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే కొట్టి సత్యనారాయణ గారు మెడికల్ కాలేజీ గురించి ఆయన ఈ నందిని చూపించి 10 సార్లు పంది అంటే అది పంది అయిపోద్దని చెప్పి అనుకుంటారు ఆయన. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఈ మధ్యనే ఆర్థిక మినిస్టర్ మన రాష్ట్రంలో మెడికల్ కాలేజీల గురించి చాలా అసత్య ప్రచారం జరుగుతుంది. పీపీపీ అంటే కూడా అది ప్రైవేట్ పరం చేసేసారు అంటున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో గతంలో ఆరోగ్యశ్రీ కూడా అట్లాగే నడిచింది కదా, టోల్ గేట్స్ అట్లాగే నిర్వహిస్తున్నాం కదా. ఇవాళ కొత్తగా మెడికల్ కాలేజీలు ఒకటే చేసామంటున్నారు. ఇప్పుడు ఢిల్లీ మెట్రో పీపీపీ ద్వారానే నిర్వహించారు. అదేవిధంగా ఐఐటి చెన్నై, ఐఐఎం నాగపూర్ ఇవన్నీ కూడా ఈ పీపీపీ ద్వారానే నిర్వహించడం జరిగింది. 4 సంవత్సరాల్లో 46 కోట్లు ఖర్చు పెడితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 25.5 కోట్లు ఖర్చు పెట్టిందండి. అంటే ఒక సంవత్సరంలోనే మదనపల్లి అండి 475 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది. దానికి 95 ఎకరాలు సేకరించారు. 14 లక్షల చదరపు అడుగులు దాంట్లో నిర్మాణం చేయాల్సి వస్తే వాళ్ళు 2 లక్షల చదరపు అడుగులని వాళ్ళు నిర్మాణం మొదలుపెట్టారు. అయితే 28 కోట్లు వీళ్ళు ఖర్చు పెట్టారు. ఇట్లా పులివెందులండి 500 కోట్లు. ఇది ముఖ్యంగా
వైసీపీ నాయకులు అందరూ కూడా గమనించాల్సింది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో స్వర్గీయ శ్రీ పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి సందర్భంగా ఏలూరు రోడ్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్లు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు తన ప్రాణాలు త్యాగం చేశారని గుర్తు చేశారు. అటువంటి మహనీయుని స్మరించుకోవడం ఆంధ్రుల బాధ్యతని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఆకాశపు స్వామి, పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, పద్మనాభుని మురళి, గంధం సతీష్, దొడ్ల బాలాజీ, ముప్పిడి రమేష్, ఎరుబండి సతీష్, దలై తిరుమలరావు, బోజంకి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి అలాగే ఉండండి. ఒకసారి ఇచ్చోండి అన్న, ఒకసారి ఇచ్చోండి అందరూ ఒకసారి ఏమండి. ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో ఈరోజు మహానుభావుడు స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారి 58వ వర్ధంతి సందర్భంగా 73వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మరి ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొర్లేపర్రి రాము గారు, అలాగే ఆర్యవైశ్య సంఘ కార్పొరేషన్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి గారు, అలాగే సెక్రటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాంపండు గారు, ఈవేళ 73వ వర్ధంతి మరి ఆయన పెట్టిన భిక్షే ఈ ఆంధ్రప్రదేశ్ అవతరణ జరగడం జరిగింది. ఆ రోజున ఆయన 58 పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా పత్రాలను జిల్లా కార్యాలయానికి తరలింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు జిల్లా కేంద్రం భీమవరానికి పెద్ద ఎత్తున కార్ల ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి ర్యాలీగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి తాడేపల్లికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం P4 పేరు మీద కోట్ల రూపాయలు దోచుకోవడానికి చూస్తున్నారన్నారు. దీనికి నిదర్శనం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడమే అన్నారు. ప్రజలందరూ ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని, అందుకే కోటి సంతకాల సేకరణలో స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొన్నారన్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది వాళ్ళని దోచుకోవడానికా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారని, సూపర్ 6 అని చెప్పి అందులో ఏ ఒక్క హామీ నెరవేర్చారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన చంద్రబాబు దగ్గర ఇంకో 15 సంవత్సరాలు నేర్చుకుంటానని చెప్పడం దారుణమన్నారు. ఇసుక, మద్యం, పేకాటలు, కోడిపందాలు అంటూ దారుణంగా దోచుకుంటూ ప్రజలను వ్యసనపరులను చేసేస్తున్నారని దుయ్యబట్టారు. పేద విద్యార్థులకు మెడికల్ విద్య, పేదలకు ఉచిత వైద్యం అందాలని ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను అమ్ముకుంటున్నారన్నారు. ప్రజల దగ్గర ఈ ప్రభుత్వం ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తోందని తెలిపారు. 2,60,000 కోట్లు అప్పు చేసి ప్రజలకు చేసింది ఏంటని, ఏ సంక్షేమ పథకం అమలు చేశారని ప్రశ్నించారు. ఇంత దారుణమైన దోపిడీ దేశం మొత్తం మీద మన ఆంధ్ర రాష్ట్రంలో తప్ప ఎక్కడా లేదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొట్టు వెంట వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆయన వెంట తరలి వెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి కేంద్రాన్ని ఒప్పించి తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసి P4 PPP మోడ్లో చంద్రబాబు నాయుడు దాంట్లోంచి ఈ కూటమి ప్రభుత్వం మొత్తం వేల కోట్లు దోచుకోవటానికి ఒక పెద్ద పథకం పన్ని ఈ ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం ఏదైతే చేస్తారో రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు.
దానికి నిదర్శనం ఇవాళ 1 కోటి సంతకాల సేకరణ. స్వచ్ఛందంగా వచ్చి ఏ గ్రామంలో పట్టణంలో ప్రతి చోట ఈ 17 మెడికల్ కాలేజీ ప్రైవేటైజేషన్కి మేము వ్యతిరేకంగా ఉన్నాం. మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి దానికి భూములు కేటాయించి బిల్డింగ్లు కట్టించి డాక్టర్లను ఏర్పాటు చేసి ప్రొఫెసర్లను ఏర్పాటు చేసి ఇప్పటికే 5 కాలేజీ. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సిఐటియు జెండా ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అన్ని మస్తర్ పాయింట్ల వద్ద మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో భాగంగా గత కొన్ని నెలలుగా కార్మికులకు జీతాలు సరిగా ఇవ్వకపోవడం వల్ల, కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ అందకపోవడం వల్ల మున్సిపల్ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఆప్కోస్ విధానంలో అనేక రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు 60 సంవత్సరాల పేరుతో వారిని విధుల నుంచి తీసివేయడం చాలా బాధాకరమన్నారు. అలాగే విధి నిర్వహణలో చనిపోయిన కార్మిక కుటుంబాల్లో వారి స్థానంలో పనులు వేయకపోవడం, తొలగించిన కార్మికులకు, చనిపోయిన కార్మికులకు అందాల్సిన పీఎఫ్ బెనిఫిట్స్, పెన్షన్ రావాల్సిన రాయితీలు అందకపోవడం చాలా బాధాకరమైన విషయమన్నారు. రాష్ట్రంలో గుంటూరు, కృష్ణా, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్లలో కార్మికులకు 2-3 నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయని, గత ప్రభుత్వం అమలు చేయని హామీలను కూటమి ప్రభుత్వం చెక్క కార్మికులకు మేము అండగా ఉంటాం, వారికి ఇచ్చిన హామీలను మేము నెరవేరుస్తామన్న కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు 11వ పీఆర్సీ, 12వ పీఆర్సీ అమలు కాకపోవడం వల్ల ప్రభుత్వంపై కార్మికులు వ్యతిరేకం వ్యక్తమవుతుందని అన్నారు. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం కార్మికులకు ఇవ్వాల్సిన 12వ పీఆర్సీని, డిఏ ఇంక్రిమెంట్లు, కార్మికులకు ఇవ్వాల్సిన ప్రమోషన్ పీరియడ్ స్కేల్ వెంటనే అమలు చేయాలని కూటమి ప్రభుత్వానికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. మా యొక్క డిమాండ్లు అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనాల వెంకట్రావు, జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు, టౌన్ అధ్యక్షులు తాటికొండ జయరామకృష్ణ, ప్రధాన కార్యదర్శులు కొడమంచిలి బాబు, ధనాల రాజు, తాటికొండ శ్రీను, సోమరిపేట సతీష్ కుమార్, కొడమంచిలి ప్రసాద్, ఉపాధ్యక్షులు ధనాల దానయ్య, కమిటీ మెంబర్లు, కార్మికులు పాల్గొన్నారు. పాదపూడి మరియమ్మ గారు ఈ యొక్క జెండా ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎవరు తప్పట్లు కొట్టద్దు కామ్రేడ్, దయచేసి రెడ్ సెల్యూట్ అనగానే పైకి సెల్యూట్ కొట్టండి. ఇది గట్టిగా పట్టుకో, ఇది లాగు, ఇది ఎలా వస్తుంది కానీ దగ్గర చెప్పులు తీసి దగ్గర మరియమ్మ గారు కొంచెం ఎదరా. రెడ్ సెల్యూట్, రెడ్ సెల్యూట్. సెక్రటరీ గారు రండి మీరు కూడా. ఆల్ ఇండియా మహాసభలు వచ్చే నెల, ఈ నెల 31 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు జరుగుతున్నాయి. ఆల్ ఇండియా సిఐటియు మహాసభ. సిఐటియు మహాసభ అంటే మనం ఎప్పుడు ఎక్కడ జరుగుతున్నది కాదు, మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. 18 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందన్నమాట. దాని కారణంగా అంటే మన దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక రాష్ట్రం కాదు, మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు 29 ఉన్నాయి. ఆ 29 రాష్ట్రాల నుండి కూడా ఈరోజు అన్ని చోట్ల ఎక్కడైతే కార్మికులు ఉంటారో, ఎక్కడైతే కష్టకులు ఉంటారో, ఎక్కడైతే శ్రామికులు ఉంటారో. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.